మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం సీరియస్గా ఆలోచన చేసినట్లయితే పాత నిబంధన కంప్లీట్గా కొట్టివేయబడింది అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి అపోస్తులు ఎందుకు కొట్టివేయబడింది అనే విషయం మీద వాళ్ళు వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. పేతురు గారు ఇచ్చినటువంటి వివరణ నేను మీకు 15:11 ఉన్నటువంటి సంగతిని నేను మీకు చదివించాను. ఆయన ఒకే మాట అన్నాడు, అది మనది, మన పితరులది. మనం మొయలైపోయాము, మన పితరులు కూడా మొయలైపోయారు. ఆ మొయలేని కాడిని మరలా మీరు శిష్యుల మెడ మీద పెట్టి ఎందుకు దేవుణ్ణి శోధిస్తున్నారు అని చెప్పేసి ఆయన అన్నాడు. పాత నిబంధన కొట్టివేయబడిందనే సంగతిని తెలియనటువంటి ఒక బోధకుడు అది మనం అనుసరించాలి అని చెప్పేసి అతను నమ్మినట్లయితే, దానిని మనం అనుసరించాలి అని చెప్పేసి అతను నమ్మి ప్రజలకి బోధిస్తూ ఉన్నట్లయితే, ప్రజలు కూడా దాన్ని పరిశీలన చేయకోకుండా నమ్మి అనుసరిస్తూ ఉన్నట్లయితే అది దేవుని సేవ కాదు, దేవుని శోధన అవుతుంది అని చెప్పేసి అపోస్తులైన పేతురు గారు అక్కడ హెచ్చరించడం అనేది జరిగిందనమాట. మనం దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి అనే విషయాన్ని ఆలోచన చేస్తే దేవుని సేవించడానికి వెళ్ళాలి. దేవుని సేవ చేస్తే, దేవుని కార్యాలు మనం చేసినట్లయితే, దేవుని యందు మనం కలిగి ఉన్న ఆసక్తిని బట్టి మనము చేసే ప్రతి పని ద్వారా దేవుడు సేవించబడాలి, దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మనకి రావాలి. అలాంటిది మనము దేవుని సేవ పేరట దేవుణ్ణి శోధించేటువంటి పరిస్థితిని కలిగి ఉండటం ఎంత విచారకరమైన సంగతో మనం ఆలోచించేసి ఈ విషయాన్ని మనం గ్రహించి మేలుకొని దేవుని సేవకు బదులు దేవుని శోధించేటువంటి ఈ యొక్క పరిస్థితి నుంచి మనము కనులు తెరిచి విడుదల పొందాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. పాత నిబంధన కొట్టివేయబడలేదని నమ్మితే దాని ప్రకారం ఆరాధన చేయాలి అని చెప్పేసి ఆరాధన కార్యక్రమాల్లో పాత నిబంధన పద్ధతులు, ఆచారాలు ఏవైతే మనం జరిగిస్తూ ఉన్నామో దాని ద్వారా దేవుని సేవకు బదులు దేవుని శోధిస్తున్నాము అనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలని ఈ వాక్య భాగాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశము లేదు అని చెప్పేసి అన్నాడు. అక్కడ ఒక కారణం చెబుతున్నాడు హెబ్రీయుల గ్రంథకర్త. మొదటి నిబంధన లోపం కలిగింది అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశము ఉండేది కాదు అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి రెండవది వచ్చిందంటే మొదటి నిబంధనలో లోపం ఉంది కాబట్టి రెండవది రావాల్సి వచ్చింది అని అంటున్నాడు. మొదటి నిబంధన ఏది అనే విషయాన్ని ఆలోచన చేస్తే పాత నిబంధన అని మనందరికీ తెలుసు. రెండవ నిబంధన ఏది అని చెప్పేసి అంటే క్రొత్త నిబంధన అన్న సంగతి మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి పాత నిబంధనలో లోపం ఉందని దేవుడు క్రొత్త నిబంధన ఇచ్చాడు అని చెప్పేసి హెబ్రీయుల గ్రంథకర్త చాలా స్పష్టంగా ఆయన తెలియజేయడం అనేది జరిగిందనమాట. ఇంకా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదివినట్లయితే, ఆ ధర్మశాస్త్రము దేనికి నీ సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. దానికంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడును అని చెప్పేసి అపోస్తులైన పౌలు గారు తెలియజేయటం అనేది జరిగింది. కాబట్టి ఆ నిబంధన అంటే ముందు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ, పాత నిబంధన బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది, అందుకని అది నివారణ చేయబడింది అని చెప్పేసి అన్నాడు. అది ఎక్స్పైర్డ్ అయ్యింది అని చెప్పేసి అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్పడం అనేది జరిగిందనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 ఇందాక మనం చూసాం, అది అన్ని జనులకును యూదులకును మధ్యలో అడ్డుగోడగా ఉంది. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శరీరం అంతా దాన్ని కొట్టివేసి మనకు అడ్డం లేకోకుండా, అంటే అన్ని జనులకును యూదులకును అడ్డం లేకుండా దాన్ని తీసివేసి యూదులను అన్ని జనులను దేవుడు ఏకం చేసి అందరూ తనని ఆరాధించడానికి అవకాశము కల్పించాడు అని చెప్పేసి, ఇంతకు ముందైతే మీరు దేవునికి దూరస్తులు, ఇప్పుడు క్రీస్తునందు ఆ నిబంధన కొట్టివేయబడడం ద్వారా సమీపస్తులు అయ్యారనేటువంటి వాస్తవాన్ని మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి అపోస్తులైన పౌలు గారు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ కారణాలను బట్టి పాత నిబంధన కొట్టివేయబడింది అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాల్సినటువంటి అవసరము ఉంది అని చెప్పేసి దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ నేను ఈ పాఠాన్ని ప్రస్తుతం ఆపుతున్నాను. తర్వాత దీని కొనసాగింపుని మనం తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకమైన హృదయపూర్వకమైన వందనములు. ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మీ ఘనమైన నామానికి మరొకసారి స్తోత్రాలు, స్తుతులు నాయన. మరొక పాఠాన్ని మేము నేర్చుకునే అవకాశం మాకు ఇచ్చిన స్తోత్రాలు. విత్తబడిన వాక్య భాగాలు వృధాగా పోకుండా హృదయాల్లో ఫలించినట్లుగా దీవించండి. దీనిని అర్థం చేసుకోవడానికి ప్రతివారు యోగ్యమైన మంచి మనసుతో
ప్రయత్నం చేయగలిగే హృదయాన్ని, మనసును ప్రతి వారికి దయచేయండి. ఇదిగో తండ్రి, ఈ కార్యక్రమం చూసిన వారందరినీ కూడా తగిన రీతిగా దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్య విషయాల్లో మీ పిల్లలందరికీ సహాయం చేయండి. వారికి ఉన్న సమస్యల్ని ప్రభువైన యేసుక్రీస్తునందు నాయన పరిష్కరించబట్టకు సహాయం చేయండి, కనికరించండి, అందరినీ దీవించండి. మరలా మేము కలుసుకునే వరకు మీ భద్రత మాకు దయచేయమని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించండి. ఈ కార్యక్రమం కొరకు మాకు సహకరించిన ఈ కల్వరి ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా తగిన రీతిగా ఆశీర్వదించి దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఓ సంగమా ప్రియమగు క్రీస్తు సంగమా, ఓ సంగమా ప్రియమగు క్రీస్తు సంగమా, క్రీస్తు బోధలో ముందుకు కొనసాగుమా, క్రీస్తు బోధలో ముందుకు కొనసాగుమా. క్రీస్తు తనదు రక్తము చేత కొనబడిన సంగమా, క్రీస్తు స్వారూప్యం కలిగి క్రీస్తునే ప్రతిబింబించు, క్రీస్తు తనదు రక్తము చేత కొనబడిన సంగమా, క్రీస్తు స్వారూప్యం కలిగి క్రీస్తునే ప్రతిబింబించు, క్రీస్తు స్వారూప్యం కలిగి క్రీస్తునే ప్రతిబింబించు. ఓ సంగమా ప్రియమగు క్రీస్తు సంగమా, ఓ సంగమా ప్రియమగు క్రీస్తు సంగమా, క్రీస్తు బోధలో ముందుకు కొనసాగుమా, క్రీస్తు బోధలో ముందుకు కొనసాగుమా. అన్యజనుల మధ్యలోన క్రీస్తు సంగమా, అనుసరించు సత్యవాక్యం అందరూ నిన్ను పోలి నడువా, అనుజనుల మధ్యలోన క్రీస్తు సంగమా, అనుసరించు సత్యవాక్యం అందరూ నిన్ను పోలి నడువా, అనుసరించు సత్యవాక్యం అందరూ నిన్ను పోలి నడువ. ఓ సంగమా ప్రియమగు క్రీస్తు సంగమా, ఓ సంగమా ప్రియమగు క్రీస్తు సంగమా, క్రీస్తు బోధలో ముందుకు కొనసాగుమా, క్రీస్తు బోధలో ముందుకు కొనసాగుమా. పరిశుద్ధులకొక్కసారే అప్పగింపబడిన బోధకై పౌలు వలె పోరాడుచు విశ్వాసము కాపాడుకో, పరిశుద్ధులకొక్కసారే అప్పగింపబడిన బోధకై పౌలు వలె పోరాడుచు విశ్వాసము కాపాడుకో, పౌలు వలె పోరాడుచు విశ్వాసము కాపాడుకు. ఓ సంగమా ప్రియమగు క్రీస్తు సంగమా, ఓ సంగమా ప్రియమగు క్రీస్తు సంగమా, క్రీస్తు బోధలో ముందుకు కొనసాగుమా, క్రీస్తు బోధలో ముందుకు కొనసాగుమా. దేవోక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం రాత్రి 9:30కు మరియు శనివారం మధ్యాహ్నం 1:30కు తప్పక చూడండి. మీరు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ లాజరస్ అశోక్ కుమార్, దేవరపల్లి, క్రీస్తు సంఘము, గోడవల్లి పోస్ట్, విజయవాడ రూరల్, కృష్ణా జిల్లా 521104. మా సెల్ నంబర్ 9866905206.